మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ద విష్ ఫర్ మ్యాన్ 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక ద విష్ ఫర్ మ్యాన్ 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి జేమ్స్ అష్రఫ్. సో రన్ టైం వచ్చేసి 1 hour 51 minutes తో అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇది ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ కాదు. మూవీలో వైలెన్స్, డిస్టర్బింగ్ ఇమాజినరీ, చైల్డ్ అబ్జెక్షన్ థీమ్స్, స్ట్రాంగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. బ్రీఫ్ సెక్సువల్ రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. కానీ హెవీ అడల్ట్ సీన్స్ ఆర్ ఎక్స్ప్లిట్ న్యూడిటీ మెయిన్ ఫోకస్ కాదు. సో ఓవరాల్ గా మూవీ నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. ఒక డీసెంట్ థ్రిల్లర్. స్టార్టింగ్ లో కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అట్మాస్ఫియర్, మిస్టరీ, సీరియల్ కిల్లర్ యాంగిల్ బాగా వర్క్ అయ్యాయి. కానీ మూవీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ కొన్ని ట్విస్ట్ ప్రెడిక్టబుల్ గా అనిపిస్తాయి. అంటే వన్ టైం వాచ్ కి బాగుంది, కానీ ఎక్స్ట్రాడినరీ థ్రిల్లర్ అని చెప్పలేను. స్టోరీ లైన్ ఏంటంటే ఈ స్టోరీలో టామ్ కెనెడీ అనే ఫాదర్ తన యంగ్ సన్ కి జాక్ తో ఒక న్యూ టౌన్ కి షిఫ్ట్ అవుతాడు. ఆ టౌన్ కి ఒక డిస్టర్బింగ్ పోస్ట్ వస్తుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ ద విష్పర్ మ్యాన్ అనే సీరియల్ కిల్లర్ చిల్డ్రన్ ని టార్గెట్ చేస్తాడు. ఈ ఓల్డ్ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేసిన రిటైర్డ్ డిటెక్టివ్ పేట్ విలియమ్స్ ఇప్పుడు టామ్ కి హెల్ప్ చేయాల్సి వస్తుంది. జేక్ మిస్సింగ్ అయ్యాక ప్రెసెంట్ లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి ఆ ఓల్డ్ సీరియల్ కిల్లర్ కేస్ కి సంబంధం ఏంటి అనే మిస్టరీ మీద స్టోరీ నడుస్తుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే రాబర్ట్ డి నియోరో పర్ఫార్మెన్స్ అండ్ ఆదమ్ స్కాట్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. సో మైకెల్ కేటన్ ప్రెసెన్స్ బాగుంది. సో ఇంట్రెస్టింగ్ సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్. డార్క్ అండ్ క్రీపీ అట్మాస్ఫియర్ ని బాగా క్రియేట్ చేశారు గైస్. సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి బీజిఎం సపోర్ట్ చేస్తుంది. ఫాదర్ సన్ రిలేషన్షిప్ కి ఎమోషనల్ యాంగిల్ చాలా బాగా ఉంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొన్ని ట్విస్ట్ ముందే గెస్ చేయొచ్చు. స్టోరీ కంప్లీట్లీ ఫ్రెష్ గా అనిపించదు. కొన్ని ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ చాలా స్లోగా అనిపిస్తాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కి ఇంకా స్ట్రాంగ్ రేటింగ్ ఉండాల్సింది. క్లైమాక్స్ అందరికీ సాటిస్ఫై అవ్వకపోవచ్చు. సో మీరు క్రైమ్ థ్రిల్లర్స్, సీరియల్ కిల్లర్ మిస్టరీస్, ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇష్టపడితే డెఫినెట్లీ ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. కానీ 7 సెన్ ఆర్ సైలెన్స్ ఆర్ ఆఫ్ ద ల్యామ్ రేంజ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసి చూడకండి. సో ఇది నెట్ఫ్లిక్స్ లో మస్ట్ వాచ్ థ్రిల్లర్ అయితే కాదు, వన్ టైం వాచ్ థ్రిల్లర్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.